మనం రోజు చూసే కొన్ని పనికిమాలిన వార్తల మధ్యలో ఒక మరుగున పడిపోయిన ఒక రియల్ హీరో స్టోరీ. ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా 40 మంది ఉన్న గ్యాంగ్ ని తరిమి కొట్టాడు, అది కూడా రన్నింగ్ ట్రైన్ లో నుంచి. ఇదేదో ఒక యాక్షన్ సీక్వెన్స్ సినిమా లాగుంటది, కానీ నిజంగా జరిగిన స్టోరీ ఇది. ఈ కథలో హీరో పేరు విష్ణు శ్రేష్ఠ. మన ఇండియన్ ఆర్మీలోని గూర్ఖా రెజిమెంట్ లో సోల్జర్. ఒక రాత్రి ఆయన ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు 40 మంది గ్యాంగ్, రాబర్స్ గ్యాంగ్ వచ్చి అందరి దగ్గర దోచుకుంటున్నారు. ఒక చిన్న పిల్లని ఇబ్బంది పెట్టాలని చూశారు. సోల్జర్ కదా, ఊరుకోలేకపోయాడు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా మారిపోయాడు. ఆయన దగ్గర గన్ లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు. ఉన్నదల్లా ఒకటి కుక్రీ అంటారు దాన్ని, గూర్ఖా కత్తి. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఆ 40 మంది మీద పడి విరుచుకుపడి ఆయన వేగానికి 3 దొంగలు అక్కడికక్కడే కుప్పగూలారు. మిగిలిన వారంతా ప్రాణ భయంతో రన్నింగ్ ట్రైన్లో నుంచి ఎగిరి దూకారు బయట. మనం ఎన్నో అనవసరమైన వార్తలు వింటూ ఉంటాం, కానీ ఇలాంటి రియల్ హీరోస్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం సినిమాలు చూసే జస్ట్ హీరో విలన్లు కొట్టినప్పుడు విజల్ లేక, కానీ నిజ జీవితంలో ఉండే ఇలాంటి రియల్ హీరోల గురించి ఎవ్వరికీ తెలియడం లేదు. ఈ రియల్ హీరో సాహసానికి మీరిచ్చే గౌరవం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.